వెల్కమ్ టు ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని స్థానిక ఎస్సీ పాలెం అంగన్వాడీ కేంద్రం నందు సూపర్వైజర్ అంజమ్మ, అంగన్వాడీ కార్యకర్త సునీత ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సూపర్వైజర్ అంజమ్మ మాట్లాడుతూ, పుట్టిన బిడ్డకు తల్లిపాలు దేవుడు అందించే గొప్ప వరమని, బిడ్డకు పౌష్టికాహారం అందడంతో పాటు ఒక వ్యాక్సిన్ల తల్లిపాలు ఉపయోగపడతాయని తెలియజేశారు. తల్లిపాలు ఏ వయసు నుంచి ఎప్పటి వరకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే అంశాన్ని గర్భిణీలకు, బాలింతలకు తెలియజేశారు. అదేవిధంగా ఏఎన్ఎం పద్మ మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు తాగించాలని, పుట్టిన శిశువుకు శ్రీరామ రక్షగా పనిచేస్తాయని తెలియజేశారు. తల్లిపాలన మించిన ఔషధం లేదని, తల్లిపాలన మించిన ఆరోగ్యం లేదని ఏఎన్ఎం పద్మ తెలియజేశారు. ఈ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఘనంగా నిర్వహించినట్లు అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ తెలియజేశారు. తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక పెద్ద దోర్నాల ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రం నందు సామూహిక శ్రీమంతాలు నిర్వహించనున్నట్లు సూపర్వైజర్ అంజమ్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పి మల్లీశ్వరీదేవి, భాగ్యలక్ష్మి, సునీత, షేక్ ముంతాజ్, ఎంపీపీ, స్కూల్ టీచర్ హసీనా, హెడ్ మాస్టర్ నాయక్, అనూష, అమల, ఆశా వర్కర్లు, రాణి, సుకన్య తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అనుబంధ ఆహారం, మనం తినే ఆహారాన్ని, అన్ని రకాల ఆహార పదార్థాన్ని పిల్లవాడికి పెట్టాలి. కనీసము 6 నెలల నుండి 7 నెలల లోపల బిడ్డ 200 గ్రాముల ఆహారము తినాలి. తల్లిపాలు కూడా కంటిన్యూ చేయాలన్నమాట. 7 నెలల నుంచి 9 నెలల వరకు 300 గ్రాముల ఆహారం తినాలి. 9 నెలల నుంచి సంవత్సరంన్నరకు 400 గ్రాముల ఆహారం తినాలి. సంవత్సరంన్నర నుండి 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు బిడ్డ 500 గ్రాముల ఆహారం తినాలి. 2 సంవత్సరాల వరకు కూడా తల్లిపాలు కంటిన్యూ చేయాలి. ఇమ్యునైజేషన్ కూడా చేయించాలమ్మా. ఏఎన్ఎం గారు వచ్చారు, ఏఎన్ఎం గారు కూడా చెప్పారు వాళ్ళకి ఏ వ్యాక్సిన్ వేయాలనేది. ప్రతి నెల కూడా మీరు పుట్టిన బిడ్డ ఎంత బరువు ఉండాలి? 2.5 కేజీ నుండి 3.5 కేజీ లోపల పుట్టినట్లయితే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లయితే అనమాట. పుట్టిన దగ్గర నుంచి అంటే ఫస్ట్ వేగంగా పెరుగుదల అనేది వేగంగా ఉంటుందమ్మా. అంటే 600 గ్రాముల నుంచి 7వ తారీఖు వరకు జరుపుకున్నాము. ఫస్ట్ కాన్పై వెంటనే 1 గంటలోపు మురిపాలు ఇవ్వాలి. మురిపాలు ఇచ్చినప్పుడు బేబీకి మొదటి వ్యాక్సిన్గా అది పనిచేస్తుంది అనమాట. తర్వాత 6 నెలల వరకు కంటిన్యూషన్గా తల్లిపాలు ఇస్తూనే ఉండాలి. ఇది మొదటి గంటలోపు మురిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బ్లీడింగ్ అవుతుంది కదా, అది కూడా కంట్రోల్గా వచ్చేస్తుంది అనమాట. బేబీ ఫీడింగ్ తాగుతుంటే తర్వాత వచ్చేసేసి తనకి మత్తు ఉంటుంది కదా అని చెప్పేసి ఇవ్వకుండా ఉండడం అలా చేయకూడదు. బరువు తక్కువ బిడ్డ పుట్టినప్పుడు కూడా వెంటనే తల్లిపాలు ఇస్తూనే ఉండాలి. వాళ్ళకి ఎక్కువ సార్లు ఇవ్వాలి అనమాట తల్లిపాలు. తర్వాత బిడ్డకు కావాల్సినటువంటి పోషక విలువలు అన్నీ ఉంటాయి తల్లిపాలలోనే. విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి తల్లిపాలు ఇచ్చేటప్పుడు కూర్చొని మాత్రమే ఇవ్వాలి, పడుకొని ఇవ్వకూడదు. మదరు ఇట్లా కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఇచ్చిన తర్వాత బేబీని భుజం మీద వేసుకొని బర్ఫింగ్ చేయాలన్నమాట. అట్లా మెడ వైపు నుంచి మిగులుతూ ఉంటే తల్లిపాలతో పాటు బేబీ వచ్చేసి గాలిని కూడా మిగుతాడు. ఆ గాలి తేపు రూపంలో బయటికి రావాలి, ఎక్కువగా ఉంటుంది. మనం అలాగే తీసుకుపోయి బియ్యాల్లో వేస్తే ఆ వామిటింగ్ మళ్ళీ గొంతులోకి పోయి యాక్సిస్ లాగా వచ్చి మళ్ళీ బిడ్డ నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని తల్లిపాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. బర్ఫింగ్ చేయడం మాత్రం మొదటిగా వచ్చే పాలు తల్లి ప్రసవం అయిన తర్వాత ముందు వచ్చే పాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందమ్మా. అన్ని వ్యాధులను తట్టుకునే శక్తి ఆ పాలలో ఉంటుంది. కాబట్టి